గ్రేటర్ హైదరాబాద్ లంగర్ హౌస్ లోని అతి పురాతనమైన సంఘం దేవాలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. ఏర్పాట్లతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. దేవాలయాన్ని సుమారు 50 రకాల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లంగర్ హౌస్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ మీసాల రామయ్యకు ఎంతో చరిత్ర ఉంది. సాక్షాత్తు రాముడే ఇక్కడకు వచ్చి మీసాలు ధరించి మారు వేషంలో రామదాసుని బందిఖానా నుంచి విడిపించాడని స్థల పురాణం చెబుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు అనుమతిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. हर एक वर्ष की तरह ये वर्ष भी वैकुंठ एकादशी के उत्सव जो है बहुत ही अच्छे तरह वैभव प्रकार से यहाँ पर मनाया जा रहा है। 30 दिसंबर 2025 का जो कल की कार्यक्रम है, हर एक वर्ष की तरह ये वर्ष भी खूब अच्छे प्रकार से तैयारी चल रहा है और सभी भक्तगण आइए, बालाजी महाराज के दर्शन कीजिए। और बहुत ही 7 दरवाजे लगा है ग्राउंड में और उत्तर द्वार जो है सो खुलेगा और 60 फीट का गोपुरम भी लगा है और यहाँ से आके उत्तर द्वार से जो है बालाजी के दर्शन करके अपनी आशीर्वाद प्राप्त कीजिए। 3:30 से गेट हमारा ओपन हो जाएगा और पूजा पाठ करके इनको गेट को खोला जाएगा और फिर तो तुलसी अर्चना बालाजी के पूजा सब शुरू रहेगा यहाँ कार्यक्रम। స్వయంగా సీతారాములు ఇక్కడ వచ్చేసి భక్త రామదాస్కు ఇడిపించుకుపోయిన స్థానము. ఈ స్థానంలో ముకుందా నది ఇక్కడ నుంచి ప్రారంభం పడమటి నుంచి తూర్పుకు ప్రయాణం జరుగుతుంది. ఇది శ్రేష్టమైన సంఘం. ఇందులో రేపు వైకుంఠ ఏకాదశిలో భక్తులు 1000 కొద్దిగా భక్తులు వచ్చేసి రేపు పొద్దుగాల 3:30కే గుడి తెరవబడుతుంది. అందరూ వచ్చి వైకుంఠ ఏకాదశి నాడు మీరందరూ సకుటుంబాలందరికీ భగవంతుని దర్శనం చేసుకొని వెళ్ళగలరని మా తరపు నుంచి మేము ప్రార్థిస్తున్నాము. మెయిన్ ద్వారము ఇక్కడ వచ్చేసి ఉత్తర ద్వారము. ఇది సంవత్సరానికి ఒకటే రోజు తెరుస్తారమ్మా. ఇది వచ్చేసి మెయిన్ ద్వారము. ఇది వచ్చేసి 53 రకాల పుష్పాలు తెప్పించి బెంగళూరు నుంచి ఇవి మంచి ప్రత్యేక పద్మనాభ స్వామి పుష్పంతో అలంకరణ చేసుకుంటూ చాలా వివిధ రకాల పుష్పాలతో అలంకారం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ ఏర్పాట్లు చేస్తున్నాము. ఒక వారం రోజుల నుంచి ముందు ఒక 60 ఫీట్లో గోపురం వేసాము. అలానే ఇక్కడ ఈ ప్రత్యేకంగా వచ్చేసి ఈ టెంపుల్లో ఈ గుడిలో భక్త రామదాసు వచ్చేసి ఈడ ఇడిపించి స్వయంగా రాముడు వచ్చేసి ఇడిపించారు. అందు గురించి ఇక్కడ మీసాల రాముడుగా వెలిసారు. అందు గురించి భక్తులకు ఒక నమ్మకం ఏంటంటే రుణ విముక్తి, అంటే భక్తులకు కర్జా విముక్తి రాముడు అని అంటారు. అందు గురించి భక్తులు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో దర్శనానికి కొన్ని వేల మందిగా తరలి వస్తారు.